రేవంత్ రెడ్డి గారు మరి మీరు చేస్తుంది ఏంది? ఎంతమంది రెడ్లు ఉన్నారు ఈ కార్పొరేషన్లలో? సరే అవి ఇస్తారా ఇయ్యరా ప్రకటిస్తారా అంతా డొల్లనా అదంతా ఏందన్నది రానున్న రోజులలో చర్చించుకుందాం. ఒక్కొక్క చైర్మన్ పదవికి 5 కోట్ల 10 కోట్ల అన్నది కూడా మాట్లాడుకుందాం. అది ఆ అంశాలన్నీ పక్కన పెడితే ఒకవేళ మీరు ఉట్టుగా రిలీజ్ చేసినా కూడా ఈ ఎస్సీలకు పోయి ఒకటిస్తారా? అది కూడా నగార్ గారి ప్రీతం ఎంతో కష్టపడ్డటువంటి వ్యక్తికి కావాలని ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసుకోవచ్చు. ఇదే ఎస్సీసెల్ ఇదే కార్పొరేషన్ ఏదన్నా మంచి ఫైనాన్స్లో లేదా ఇంకోటో చేసుకోవచ్చు, మంత్రిని చేసుకోవచ్చు. ఎందుకంటే మీ తర్వాత మీ పార్టీలో మంచి క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి నగార్ గారి ప్రీతం. సరే చాలామంది ఉన్నారు కానీ అందులో లెక్క పెడితే పైన పేరు తేలేటటువంటి వ్యక్తి నగార్ గారి ప్రీతం. సరే ఏదో చిన్నదో గొప్పదో సరే ఒక మినిస్టర్కి ఉన్నటువంటి క్యాబినెట్ హోదా ఉంటుంది అన్నట్టుగా మీరు ఇచ్చిరు, బాగానే ఉంది. కానీ మరి దయచేసి మీరన్నా తెలుసుకోవాలి. ఎందుకు మళ్ళీ నేను ఇంకో గుర్తు చేస్తున్నా, ఆర్ఎస్ ప్రవీణ్ నుంచి క్రాంతి కార్పొరేషన్ చైర్మన్ల కాడికి ఎందుకు వచ్చిండో, అలా ఈ నగారి గారి ప్రీతం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే ఇంకొక అంశం ఏముందంటే, నగారి గారి ప్రీతం గారు గతంలో తుంగతుర్తి నుంచి ట్రై చేశారు, టికెట్ ఇవ్వలే ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడదామని చెప్పేసి ట్రై చేసిండు. టికెట్ ఇవ్వకుండా ఎవరికి ఇచ్చారు? మందల సామీలకి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంది, బాగానే ఉంది. ఆడ ఇంకొక వ్యక్తి కూడా ఉండే, ఎవరు అని అంటే అద్దంకి దయాకర్. అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. అద్దంకి దయాకర్ని కాదని నగారి గారి ప్రీతంని కాదని, ఎందుకంటే ఆ గతంలో కూడా అద్దంకి దయాకర్ గారు పోటీ చేసిర్రు, ఆడ ఈయనను కాదన్నారు. ఈయనను ఎందుకు కాదన్నారు అంటే ఈయనే ఎస్సీ, ఈయనను కాదని సరే ఆడ రిజర్వేషన్ కాన్స్టెన్సీ కాబట్టి సామీల్ గారికి ఇచ్చారు, గెలిచిన అది అంశం పక్కన పెడితే ఈయన ఎస్సీ అని ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మళ్ళా నగారి గారి ప్రీతము, సీతక్క, అద్దంకి దయాకర్ క్రేజ్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో క్రేజ్ ఉన్నటువంటి నాయకులలో అద్దంకి దయాకర్ గారు కూడా ఒకరు. అద్దంకి దయాకర్ గారికి ఎందుకు ఇంతవరకు కూడా మీరు వట్టిగా ఇచ్చినటువంటి ఈ కార్పొరేషన్ చైర్మన్లలో కూడా ఎందుకు లేదు? అసలు ఇస్తారా ఇయ్యరా ఆగం చేస్తారా? అద్దంకి దయాకర్ గారిని ఎంత కష్టపడ్డాడు, పార్టీ కష్టకాలంలో ఉంటే ఆ వాయిస్ వినిపించుకుంటా ఎవడెవడో తిడుతున్నా, ఎవడెవడో ఏమంటున్నా, పార్టీలోకి రమ్మని చెప్పి ఆఫర్ చేస్తున్నా, పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో అన్నది ఆవేదన ఉన్నా, డబ్బులున్నా లేకపోయినా పార్టీకి పని చేసుకుంటా, కార్డర్ను కాపాడుకుంటా, వస్తున్నటువంటి ఫాలోవర్లను వాళ్ళకి బుజ్జగించుకుంటా వస్తుంది, మంచిగా చేస్తాము అని చెప్పేసి పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఎందుకు ఈయనకి ఇంకా మంత్రి కాలేదు? మంత్రి ఎప్పుడైతాడు? అద్దంకి దయాకర్ మంత్రి ఎప్పుడైతాడు? మంత్రిని చేస్తారా చేయరా? రేవంత్ రెడ్డి గారు అద్దంకి దయాకర్ కోసం నేను గతంలో సారీ చెప్పిన, నేను నా జీవితం మొత్తంలో నేను రేవంత్ రెడ్డి అనేటోడు సారీయే చెప్పలే అన్నారు కదా. మీ దగ్గర హోంశాఖ ఉన్నది, హోంశాఖ తీసి అద్దంకి దయాకర్కి ఇవ్వండి, హోం తీసి అద్దంకి దయాకర్కి ఇవ్వండి. మీరు సారీ చెప్పారు కదా, మీ జీవితంలో ఎప్పుడు జరగని ఒక అంశం జరిగింది కదా, అది దానికి కారణం ఏంది అని అంటే మీరే అద్దంకి దయాకర్ను కొంతమంది అన్నారు, అది నాకు కూడా స్పష్టత లేదు. అద్దంకి దయాకర్ను ఇంతవరకు ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే ఎమ్మెల్సీనో లేకపోతే మినిస్టరో కార్పొరేషన్ చైర్మనో కాకపోవడానికి కారణం ఏంది అని అంటే, అద్దంకి దయాకర్ గతంలో ఒక సభ పెట్టినప్పుడు, మునుగోడు ఎన్నికల సందర్భంలో సభ పెట్టినప్పుడు అద్దంకి దయాకర్ గారు ఉంటే ఉండు లేకుంటే దెంగై అని చెప్పేసి ఒక వ్యక్తిని అన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనిపించింది. ఏ రెడ్డి అంటే యనుమల రేవంత్ రెడ్డి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అనిపించిందేమో రేవంత్ రెడ్డి, అన్నదేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, ఇక్కడ బలైందేమో దళిత బిడ్డ దయాకర్. ఇది న్యాయమా? దయచేసి గమనించండి. అంటే దళితుల పట్ల ఎందుకు అంత వివక్షత? గతంలో కేసీఆర్ వివక్షత చూపెట్టాను అని చెప్పేసి మీరే అంటారు, మరి మీరు చేస్తుంది ఏంది? వీళ్ళకు కూడా అంటే శక్తి లేదని ఫీల్ అయిపోతారు. కొంచెం మేము అడగొద్దు అని. ఇప్పుడు మీ దాంట్లో ఈ కాంగ్రెస్ కమిటీలో ఎస్సీ సెల్ ఉంది కదా, సరే ప్రీతం గారే అనుకుంటా ఎస్సీ సెల్. దాని తర్వాత ఇప్పుడు ఆయనకు పదవి ఇచ్చి ఆయన మాట్లాడలేడు కావచ్చు. దాని తర్వాత ఉన్నటువంటి నాయకులు అంతా ఎడిగిపోయారు, కింది స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ అంతా ఎడిగిపోయింది. దయాకర్ అన్న తిరిగేటోళ్ళు ఎడిగిపోయారు, ప్రీతం అన్న అని తిరిగేటోళ్ళు అంతా ఎడిగిపోయారు.
వట్టి వట్టి పదవులు మాకు, పనికిరాని పదవులు మాకు, పనికొచ్చే పదవులు మీకా? అడగరా? దయచేసి గమనించాలి. పార్టీకి సేవ చేసినటువంటి మీరే అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు, చాలాసార్లు చెప్పినటువంటి అంశం అది. నేను సారీ దయాకర్ కోసం చెప్పినా, నేను అట్లా చేసిన ఇట్లా చేసిన అన్నారు కదా. దయాకర్ కోసం మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్నటువంటి హోంశాఖను ఈయనకి ఎమ్మెల్సీ ఇచ్చి వెంటనే ఎమ్మెల్సీ ఇచ్చేసి మంత్రిని చేయండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు అద్దంకి దయాకర్ పైన ప్రేమ ఉంటే, దళితుల పట్ల ప్రేమ ఉంటే మీరు అద్దంకి దయాకర్ గారికి హోంశాఖ ఇచ్చి మంత్రిని చేసుకోండి. ప్రీతం గారికి కష్టపడ్డ వాళ్ళకు ఇటువంటి చిన్న చిన్న కార్పొరేషన్లు కాకుండా పెద్ద పెద్ద ఏమన్నా పదవులు ఇవ్వండి, మంత్రులు ఇవ్వండి. ఇది గుర్తు చేద్దామని చెప్పేసి నేను ఆర్ఎస్ ప్రవీణ్ నుంచి ఇటు వచ్చిన. ఆర్ఎస్ ప్రవీణ్ కూడా దళితుడే. ఇది వివక్షత, అందుకోసమనే వచ్చిన. ఎందుకనంటే దయచేసి గమనించాల్సినటువంటి అంశం ఇవన్నీ కూడా. ఎందుకనంటే అద్దంకి దయాకర్ దళితుడు కాబట్టి ఇంతవరకు పదవిలారే. ఆర్ఎస్ ప్రవీణ్ పార్టీ మారుతుండో ఒక పార్టీని కాదని అని చెప్పేసి తిడతా ఉన్నారు. ఈయన ప్రీతము అంత పెద్ద కష్టపడ్డటువంటి వ్యక్తికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఆడ ఈడికొచ్చి తెలంగాణలో యాంచెల్లో ఆడ అన్నతోటి గొడవ పెట్టుకొని ఈడికొచ్చి పార్టీ పెట్టి పార్టీని రాష్ట్రమంతటా తిప్పి అది చేసి ఇది చేసి అట్లా చేసి ఇట్లా చేసి నేను తెలంగాణ కోడలని అని చెప్పినటువంటి షర్మిలమ్మ పార్టీ మారి ఆ పార్టీలో విలీనం చేసుకుంటే తప్పు లేదు. కానీ ఆడికి పోయి ఆమె చేతులేపి ఇట్లా పెట్టి అట్లా చేసి నేను ఇది చేస్తా, జగన్ నువ్వు అన్నావు కాదు నాకు చెల్లే అది ఇది అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ కక్ష? దయచేసి గమనించి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇంకా కూడా దళిత వర్గాలలో అవగాహన రావాలి. అది ఏ పార్టీలో అయినా సరే, బీఆర్ఎస్లో అయినా, కాంగ్రెస్లో అయినా, బీజేపీలో అయినా అవగాహన రావాలి. ఈ 37 మందిలో రెండు అట్లీస్ట్ రెండు సార్లు నేను ఇంకా గొప్ప విషయం అది బీసీల పేరు ప్రస్తావించాను 2-3 సార్లు. బీసీలు అని కూడా వచ్చిన, అదొక మంచిదే. కానీ దళితులు ఇంకా చైతన్యం కావాలి. బీసీలు చైతన్యం అవుతా ఉన్నారు, దళితులలో చైతన్యం రావాలి. పదవులు తీసుకొని పదవులు అనుభవించాలి. పనిచేసే కాడనేమో దళితులు, పదవుల కాడనేమో పెద్దలు. గమనించాలి. సో